మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రస్తుత కాలంలో సమస్యలు లేని మనిషి లేడు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ముఖ్యంగా అందరూ ఇబ్బంది పడేది డబ్బు సమస్యతోనే. ఈ ధనలేమి వలన చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. సాధారణ మానవుడు బ్రతకటం ఈ రోజుల్లో చాలా కష్టమైపోతుంది. తిండి తినాలన్నా, ఉండడానికి ఇల్లు కావాలన్నా, చదువుకోవాలన్నా, ఏం చెయ్యాలన్నా సరే డబ్బు కావాలి. ఇలా డబ్బులు లేక చాలామంది చాలా రకాలుగా బాధలు పడుతున్నారు. కొంతమందికి ఆరోగ్యం బాగోలేక సతమతమవుతున్నారు. వారి దగ్గర ధనం ఉన్నా ఆరోగ్యంగా లేక వారు ఇబ్బంది పడుతున్నారు. మరికొంతమంది రోజు ఎంత కష్టపడి సంపాదించినా ఇంట్లో అవసరాలు తీరకపోవటంతో ఆ అవసరాల కోసం అప్పులు చేసి వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలా ఎవరికి వారు కష్టాలను అనుభవిస్తూనే ఉంటున్నారు. ఇలాంటి తీవ్రమైన పరిస్థితుల్లో ఉన్నవారు ఈ పరిహారం చేయటం వలన అతి త్వరలో మీ సమస్యలన్నీ తీరిపోతాయని పండితులు చెప్తున్నారు. మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం. ఇనుముతో చేసిన ఒక ప్రమిదను తీసుకోవాలి. ఒక నల్లని వస్త్రం కొని నల్ల నువ్వులు, నల్ల నూనె, కొంచెం పంచదారను కూడా తీసుకోవాలి. ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానం చేయాలి. తులసి కోట దగ్గరకు వెళ్ళి ఇనుప దీపంలో కొద్దిగా నువ్వుల నూనెను పోయాలి. ఇప్పుడు నల్లని వస్త్రం తీసుకొని ఓం టం టం గం గం శ్రీ సాయి ధూమవతి నమః అనే మంత్రాన్ని జపిస్తూ నల్ల నువ్వులను ఆ నల్లని వస్త్రంలో వేసి పువ్వొత్తి ఆకారంలో చేసి మూట కట్టాలి. ఇప్పుడు దానిని ఇనుప ప్రమిదలో వేసి వెలిగించాలి. దీపం చుట్టూ 9 ప్రదక్షిణలు చేసి మీ సమస్యలు తొలగిపోవాలని సంకల్పం చేసుకోవాలి. ఆ తరువాత తమలపాకులో పంచదార వేసి నైవేద్యంగా సమర్పించి దానిని మీరు తినకుండా చీమలకు ఆహారంగా పెట్టాలి. ఇలా క్రమం తప్పకుండా ఈ పరిహారం 30 రోజులు చేయటం వలన అద్భుతమైన ఫలితాలను మీరు గమనిస్తారు. కావున మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఈ పరిహారం నమ్మకంతో ఓపికగా చేయటం వలన ప్రారంభించిన అతి కొద్ది రోజులలోనే మీకు ఉన్న దరిద్రమంతా తొలగి సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.